ఒకసారి క్రిస్ప్గా మీ స్టోరీ చెప్తే 7-8 ఇయర్స్లోనే మా ఇంట్లో పొజిషన్ నాకు తెలిసిపోయింది. అంటే డబ్బులు లేవు. మా అమ్మ కాడ 48 గ్రామ్స్ ఒక గాజు 12 గ్రాములు 4 గాజులు తీసుకొని అన్ని కరిగించి దాంతో జుంకులు తయారు చేసి అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అవుతుంది. కానీ నేను 8 ఇయర్స్ సరిగా నిద్రపోలేదు. లలితా జ్యువెలరీ ఓనర్ నేను కాదు. మీరు వచ్చిన తర్వాత చాలామంది ప్రాక్టీస్లు మార్చుకున్నారు, దాన్ని పిలిచే విధానాన్ని మార్చారు. సో బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. ఒకసారి క్రిస్ప్గా మీ స్టోరీ చెప్తే నా పర్సనల్ అంటే నేను ఎలా వచ్చాను. ఎస్ సార్ ప్లీజ్. నేను ఫస్ట్ 7-8 ఇయర్స్లోనే మా ఇంట్లో పొజిషన్ నాకు తెలిసిపోయింది. అంటే డబ్బులు లేవు. తెలిసిపోయింది అంటే డబ్బులు లేవు. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్లోనే బంగారం వ్యాపారానికి వెళ్ళిపోయా. అంటే పనికి వెళ్ళిపోయా. అక్కడి నుంచి నాకు నా మీద నమ్మకం వచ్చిన తర్వాత నా అమ్మ కాడ, అమ్మ నాకు కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే నేను వ్యాపారం చేస్తాను. మా నాయన నువ్వు దేనికి పనికి రావులే, ఆయన లెక్కలు అంతలే నేను లాస్ట్ వరకు. సో మా అమ్మ కాడ 48 గ్రామ్స్ ఒక గాజు 12 గ్రాములు. అప్పుడు తులం అనేది 11.6 సంథింగ్ ఉండేది. 4 గాజులు తీసుకొని అన్ని కరిగించి దాంతో జుంకులు తయారు చేసి అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజుకి నా వాల్యూ 17,000 రూపాయలే నా పెట్టుబడి. 4 అంతే. 17,000 డబ్బుల్లో చెప్తే 17,000 ఆ రోజు వాల్యూకి. ఈరోజు వాల్యూ కాదు. ఈరోజు ఆల్మోస్ట్ 10,000 అయిపోయింది గ్రాము. సో 4,80,000 అవుతుంది. అవును, 4.8 lakhs అలా స్టార్ట్ అయింది. ఆ రోజుకి 17,000. సో ఫస్ట్ తీసుకెళ్ళి లలిత జ్యువెలర్స్కి అమ్మారు. అవును, గాజులు కాదు, జుంకిలు చేసి. జుంకిల్ చేసి సో అట్లా అక్కడి నుంచి ఇంకా మెల్లిగా హోల్సేల్. అక్కడి నుంచి నేను 24 అవర్స్ చెప్పను, కానీ నేను 8 ఇయర్స్ సరిగా నిద్రపోలేదు. 8 ఇయర్స్ సరిగా నిద్రపోలేదు. ఎందుకంటే అప్పుడు తెలిసిపోయింది. మీరు ఏం లేదు, ఇప్పుడు ఒక మెట్లు మీరు ఎక్కేసి వస్తున్నారు, మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వచ్చినప్పుడు ఒక 1,000 రూపాయలు నేను ఇస్తాను అనుకోండి. మీరు నన్ను ఏమడతారు తెలుసా? నెక్స్ట్ క్వశ్చన్, అన్న నేను సెకండ్ ఫ్లోర్ పోతే ఎంత ఇస్తాను అడుగుతారు. 2,000 ఇస్తానంట. అప్పుడు నెక్స్ట్ మీ క్వశ్చన్ ఏం తెలుసా? అన్న నేను 100 ఫ్లోర్ పోతే ఫస్ట్ సెకండ్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మీ క్వశ్చన్ ఎలా ఉంటుంది సార్? అన్న నేను 100 ఫ్లోర్ పోతే 1,00,000 ఇస్తావా అని అడుగుతాం. అవునా అని చెప్తా. ఇంకేముంది, ఇంకా ఆనుకూల ముందు ఆలోచించేది ఏముంది? ఎటో బతికి ప్రయోజనం లేదు, డబ్బులు లేవు, ఎవరు కూడా మంత మాట్లాడరు. నేను అనుకుంటుండే మీరే ఫౌండర్ అనుకుంటుండే లలిత జ్యువెలర్స్. లేదు, మెల్లిగా మీ స్టోరీ చూసిన తర్వాత ఓకే నేను ఫౌండర్ కాదు. ఒక్కసారి నేను హోల్సేల్ చేసేవాడిని. లలితా జ్యువెలరీ ఓనర్ నేను కాదు. ఇప్పుడు ఉన్నాను. నేను లలితా జ్యువెలరీని రెడీమేడ్గా విత్ నేము దాన్ని కొన్నాను. దాంట్లో ఒకటి మార్పు చేశాను. లలితాకి లాస్ట్లో సింగిల్ ఏ ఉండేది, నేను డబుల్ ఏ పెట్టాను అంతే. ఇంకేం మార్చలేదు, ఏం చేయలేదు. లోగోలు నేము అన్నీ అదే లలితా జ్యువెలరీ ఉంది. సో నేను యాక్చువల్ రియల్ ఓనర్ నేను. ఆ బిల్డింగ్ని ఫస్ట్ ఫర్నిచర్ చేసింది నేను కాదు, ఫస్ట్ నగలు పెట్టింది నేను కాదు. నేను ఒక హోల్సేలర్ని. లలితా జ్యువెలరీ ఏ పరిస్థితుల్లో కూడా క్లోజ్ అవ్వకూడదు. ఎందుకంటే నేను ఫస్ట్ వ్యాపారం స్టార్ట్ చేసింది లలితా జ్యువెలరీతోనే. నేను హోల్సేల్ చేసేవాడిని. సో లలితా జ్యువెలర్స్కి కూడా అమ్మేవాళ్ళు. అవును, ఫస్ట్ నేను నా లైఫ్లో బంగారం అమ్మింది లలితా జ్యువెలరీకి. ఓకే. సో అది ఒక సెంటిమెంట్గా అనుకోండి, ఏమని అనుకోండి. ఈరోజు 61 స్టోర్. మన ఇది వైరల్ పడి లోపల ఓపెన్ అవుతుందేమో నాకు తెలిసి. రేపు ఎల్లుండి ఉన్నట్టుంది మీది ఓపెనింగ్. ఎల్లుండి ఉంది. రైట్. రేపు ఓకే. అదే కందయ్య సార్ కదా సార్ పేరు? కందస్వామి సార్. కందస్వామి. ఆయన గురించి కూడా మీరు కందస్వామి సార్. ఆయన పిల్లయ్య, హీస్ ఫ్రమ్ నేటివ్ ఫ్రమ్ మధురై, కానీ వాళ్ళు తరతరాలుగా సెటిల్ అయింది శ్రీలంకలో. వాళ్ళ బేస్ శ్రీలంక. ఓకే. సో ఆయన స్టార్ట్ చేసింది లలిత జ్యువెలర్స్. ఓకే. 1983 84 అనుకుంటా. అదే ఆయన మీతో లాసెస్లో ఉందని చెప్పి ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. అక్కడి నుంచి యూ హ్యాడ్ టు హ్యాండ్ ఓవర్ ఎవ్రీథింగ్ కదా. అప్పుడు ఎలా ఉండేది సార్? చాలా చిన్న, అంటే ఒకటే స్టోర్ ఉండేదా? ఎట్లా ఉండేది? ఒకటే స్టోరు, 1.5 ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు, పైన హాఫ్ ఫ్లోర్లో సిల్వర్. ఓకే. ఇప్పుడు చైన్ కూడా లలిత జ్యువెలరీ ఉన్నదే. అయితే ఇది కొనడానికి వెళ్ళినప్పుడు చెల్లి మ్యారేజ్ ఉన్నప్పుడు అనుకుంటా నాకు తెలిసి. ఆ టైంలో మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ టాపిక్ ఏంటంటే మన మెయిన్ స్టోర్ ఉంది కదా ఇక్కడ సుమాజిగూడలో. ఆ మెయిన్ స్టోర్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో వేరే గ్రూప్స్ వస్తారు కదా, పెళ్ళికి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు 3-4 టైమ్స్ విన్నా కామన్ క్వశ్చన్ ఒక్కొక్క దగ్గర,
సార్ వస్తారా ఇక్కడికి, ఓనర్ ఇక్కడికి వచ్చి వెళ్తారా అంటే మీరు అంత పెద్ద సెలబ్రిటీ అయిపోయారు అక్కడ ఫస్ట్. సో అప్పుడు అంటే అక్కడక్కడ నుంచి మెల్లిమెల్లిగా మీ గురించి ఇంకొంచెం నేను తెలుసుకుంటూ. ఒక్క రోజు కూడా అట్ట అనుకోలేదు. నేను సెలబ్రిటీ అంటారు కదా, నేను ఒక మామూలు మనిషిని, ఒక వ్యాపారస్తుడిని. మీకేమి నేను ఫ్రీగా ఇవ్వడం లేదు, మీకు ఆ డబ్బులు తీసుకొని మీకు ఇస్తున్నాను, కానీ న్యాయంగా ఇస్తున్నాను అంతవరకే. కానీ 100% నేను సంపాదించుకోవడం లేదు, నేను రూపాయి కూడా సంపాదించలే. 100% నేను సంపాదించే లాభానికే మీకు అమ్ముతున్నాను. అది అమ్మకపోతే లాభానికి నేను మీ ముందు కూర్చున్నప్పుడు నాకు టీషర్ట్ ఉండేది కాదు, చేతిలో వాచ్ ఉండేది కాదు, ఇట్నే వచ్చి కూర్చున్నవాడిని. సో అంతా మీరు ఇచ్చిందే. రైట్. అయితే కస్టమర్ దేవుడితో సమానం. డెఫినెట్లీ సార్. మీరు వాళ్ళు ఉండబట్టే సార్ నేను ఉన్నాను, వాళ్ళు ఉండబట్టి నేను ఉన్నాను. ట్రూ. వాళ్ళు లేదనుకో, మధ్యాహ్నం దాకా రిజల్ట్ రాలేదనుకో, చంపలు పోస్తే నాకు ఏసీలోనే ఏదైనా సేల్ డల్గా ఉందని చెప్పి. సో జనరల్లీ ఎవ్రీ ఆర్ రిపోర్ట్ వస్తుంది సార్ మీకు? అవును సార్, ఎవ్రీ అవర్ వస్తుంది. ఎవ్రీ ఆర్ ఏ స్టోర్లో ఎంత సేల్ అవుతుంది? అవును, 100% సార్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ 12 o'clock డిసైడ్ అవుద్ది. ఈరోజు మార్నింగ్ పొంగల్ తినాలన్నా, దాంట్లో జిడిపు వేయాలా వేయకూడదా అనేది మార్నింగ్ డిసైడ్ అయిపోద్ది. అది నైటే డిసైడ్ అయిపోద్ది. రైట్. పాల, బాదాం పాల, లేదంటే బ్లాక్ టీయా, లేదంటే గ్రీన్ టీయా, అంతే. అది డిసైడ్, షుగర్ వేయాలా వేయకూడదా అది నైట్ 12 o'clock మెసేజ్లో డిసైడ్ అయిపోద్ది. రైట్. మార్నింగ్ కావాలంటే బాదాం హల్వా కూడా తినవచ్చు సమ్ టైం. అది వ్యాపారాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. కాదు, మీ వ్యాపారానికి అంటే మీరు తీసుకొచ్చిన చేంజెస్ చాలా ఉన్నాయి కదా సార్. ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ, మీరు వచ్చిన తర్వాత చాలామంది ప్రాక్టీస్లు మార్చుకున్నారు, దాన్ని పిలిచే విధానాన్ని మార్చారు. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఇవి మారడం వల్ల మీకు చాలా మంచి ప్రౌడ్ అనిపించింది మీ వల్లనో, లేకపోతే మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, మీ కృషి వల్ల అనుకుంటే అలాంటివి మాట్లాడదామా? ఏముంది సార్, నా వల్ల అనేది నేనేం చెప్పను, కానీ నా స్టైల్ అది. నన్ను నేను చెప్పలేదు సార్, నన్ను ఫాలో చేస్తున్నారా అది నేను చెప్పను. పోనీ మనం చెప్దాం, మన వాటి గురించి మాట్లాడదాం. వాట్ వాజ్ డిఫరెంట్? కొంచెం మారింది, కొంచెం భయం వచ్చింది. భయపెట్టించేసారు కదా సార్ మీరు యాడ్లో. క్వాలిటీ గురించి పోయి ఎత్తుక్కోండి అందరి దగ్గర, క్వాలిటీ గురించి కానీ కొంచెం. కానీ ఇప్పుడు కూడా స్టోరీ చెప్పేస్తున్నారు. అవునా? మన వాళ్ళు నమ్మేస్తున్నారు. అవునా? ఫస్ట్ మన వాళ్ళు రాగానే, అమ్మ బాగున్నావమ్మా, అమ్మ బాగున్నారా, నాన్నగారు బాగున్నారా, అమ్మగారు అసలు మీకేం పని, మీ అమ్మ నాయన బాగున్నారని కూడా ఆయనకి తెలీదు. ఓనర్కి ఆయన మీ గురించి నేను అడుగుతాడు. అక్కడ మీరు 25% ఫాలో అయిపోతారు. తర్వాత మిమ్మల్ని కూర్చోబెడతారు, అమ్మ టీయా కాఫీ అమ్మ ఏం కావాలమ్మా అంటాడు. మా షాప్లో అలాంటి ఏం లేవు. సో అది ఫస్ట్. తర్వాత ఏముంది, అమ్మ ఇది ఈ మోడల్ పేర్లు చెప్పేది ఏముంది. టెంపుల్ జ్యువెలరీ అంటే ఏంటి సార్? టెంపుల్ జ్యువెలరీ చాలా ఫేమస్, మేము కూడా అమ్ముతున్నాం. టెంపుల్ జ్యువెలరీ చెప్తున్నాం మేము కూడా. టెంపుల్ జ్యువెలరీ ఏంది? ఏం టెంపుల్ జ్యువెలరీ? బంగారు నగలు, దానికి ఒక పేరు డిజైన్. టెంపుల్, అవును. ఇది రామేశ్వరం అంటారు, ఇది మధురై మీనాక్షి అని అంటారు, ఇది తిరుపతి బాలాజీ అంటారు, ఇది ఆంజనేయ స్వామి అంటారు. దేవుడిని కూడా అమ్మేస్తున్నాం మేము. మా వ్యాపారం అష్టలక్ష్మి. సో అదన్నీ మేము పేర్లు పెట్టేదే. ఏదైనా కూడా బంగారం వ్యాపారంలో బంగారం ఎప్పుడు లాస్ అవ్వదు, తరుగు వేస్తాం కదా. రైట్. అది మేము ఆచార్య పే చేస్తాము. మా కాస్ట్ అనేది మా కార్పొరేట్ కాస్ట్ ఆ నగల మీదనే, మా జీతాలు ఈ నగల మీదనే, అవును, మా కరెంట్ బిల్లు ఈ నగల మీదనే, మా కార్లు, పెట్రోలు, సర్వీసు, రిపేరు అన్నీ ఈ జ్యువెలరీ మీదనే. ఇది అన్నీ మీరే పే చేస్తున్నారు, మేము కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.